శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం. భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. పాండవ వీరుడైన అర్జుననకు రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీత పాఠ్ 36. శ్లోకాము. యత్సాంఖ్యేః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి సపశ్యతి. అర్థము. జ్ఞానయోగులు పొందు మోక్షమునే కర్మయోగులను పొందుదురు. జ్ఞానయోగ ఫలమును, కర్మయోగ ఫలమును ఒక్కటిగా చూచువాడే నిజమును గ్రహించిన వాడగును. శ్లోకాము. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగత. యోగయుక్తోమునిర్బహ్మ నచిరేణాధిగచ్చంతి. అర్థము. గొప్ప బాహువులు కల ఓ అర్జునా! కర్మయోగమును అనుష్ఠింపక సన్యాసము అనగా మనస్సు, ఇంద్రియములు, శరీరముల ద్వారా జరుగు కర్మలన్నింటి యందును కర్తృత్వమును త్యజించుట కష్టము. శ్లోకాము. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః. సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి నలిష్యతే. అర్థము. కర్మయోగము నాచరించువాడు మనస్సును వశమునందుంచుకునినవాడు, జితేంద్రియుడు, అంతఃకరణశుద్ధి కలవాడు, సర్వప్రాణులలో ఆత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా కలవానికి కర్మలను ఆచరించుచున్నను వాటిచేత అంటబడడు. శ్లోకాము. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్నస్నన్ గచ్చన్ స్వపన్ స్వసన్. ప్రలపన్ విసృజన్ గృహ్ణన్మిషన్నిమిషన్ నిమిషన్నపి. ఇంద్రియాణింద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. అర్థము. పరమార్థతత్వము నెరిగిన సాంఖ్యయోగి చూచుచు, వినుచు, స్పృశించుచు, ఆఘ్రానించుచు, భుజించుచు, నడుచుచు, నిద్రించుచు, శ్వాసక్రియలను నడుపుచు, భాషించుచు, త్యజించుచు, గ్రహించుచు, కనులను తెరిచుచు, మూయిచు ఉన్నను ఇంద్రియములు తమ తమ విషయముల యందు వర్తించుచున్నవనియు తానేమియు చేయుటలేదనియే తలంచును. శ్లోకాము. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః. లిప్యతే న సపాపేన పద్మపత్రమివాంభస. అర్థము. కర్మలన్నింటినీ భగవదర్పణము గావించి, ఫలాసక్తిరహితముగా కర్మలనాచారింహు వానిని తామరాకుపై నీటి బిందువుల వలె పాపముచేత అంటబడడు. శ్లోకాము. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియేరపి. యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. అర్థము. కర్మయోగులు ఫలాసక్తిరహితులై కేవలము ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, శరీరముల ద్వారా అంతఃకరణశుద్ధికై కర్మలను ఆచరించుచున్నారు. శ్లోకాము. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం. అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. అర్థము. నిష్కామ కర్మయోగి కర్మఫలములను త్యజించి భగత్ప్రాప్తి రూపమైన శాంతిని పొందును. కర్మఫలాసక్తుడైన వాడు ఫలేచ్ఛతో కర్మలనాచారించి బద్ధుడగుచున్నాడు. శ్లోకాము. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. అర్థము. ఇంద్రియ నిగ్రహముతో నవద్వారములుగల శరీరమునందు సమస్త కర్మలను మానసికముగా త్యజించి పరమాత్మస్వరూపమున స్థితుడై ఆనందమును అనుభవించుచున్నాడు. శ్లోకాము. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః. న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. అర్థము. భగవంతుడు జీవుల యొక్క కర్తృత్వమునుగాని, వారి కర్మలనుగాని, కర్మఫల సంయోగమునుగాని సృజింపడు.
ఈ అన్నింటిలో ప్రకృతియే ప్రవర్తించుచున్నది. శ్లోకాము నాదత్తే కస్యచిత్ పాపం న చేవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. అర్థము సర్వవ్యాపి అయిన భగవంతుడు ప్రాణుల పుణ్యపాపకర్మలలో దేనికిని భాగస్వామి కాడు. అజ్ఞానముచే జ్ఞానము కప్పబడి యుండుట వలన ప్రాణులు భ్రమకి లోనగుచున్నారు.